హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కన్నప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకుంది. విష్ణు తన కెరియర్ లో ఫస్ట్ వీక్ లోనే ఎంత నెంబర్ వస్తుంది అంటే తను కూడా నమ్మేవాడు కాదేమో. ఇంత వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఇంత బ్యాక్ లాష్ లో విష్ణు తిరిగి కంబ్యాక్ ఇచ్చి 10 కోట్ల షేర్ కొట్టినా కూడా ఆశ్చర్యంగానే చూసేవారు ఆడియన్స్. బట్ కట్ చేస్తే కన్నప్ప ఇప్పుడు 50 కోట్ల వైపు దూసుకుపోతుంది. ఇది ట్రేడ్ కి కూడా షాక్. కొత్త సినిమాలు వస్తున్నాయి, కన్నప్పకు వచ్చిన టాక్ అంతా గ్రేట్ గా కూడా లేదు. అయినా కూడా స్టిల్ సాలిడ్ గా రన్ అవుతూ ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకుంది ఈ ఫిలిం. ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ కి కారణం ప్రభాసే అంటూ విష్ణుని క్రెడిట్ ప్రభాస్ కి ఇవ్వడంతో ఎవరైనా దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే. ఏ సినిమా అయినా వర్కింగ్ డేస్ లో డ్రాప్ అవడం కామన్. ఈ మూవీ కూడా అలానే డ్రాప్ అవుతుంది. బట్ మినిమం నెంబర్స్ అయితే పెట్టుకుంటూ రావడంతో ఇప్పుడు సెకండ్ వీకెండ్ లో గ్రోత్ చూపెడితే 50 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా. ఇక కర్ణాటక నార్త్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఈ ఫిలిం. ఓవర్సీస్ లో విష్ణు కెరీర్ లోనే టాప్ నెంబర్ పెట్టింది. సో లేట్ చేయకుండా కన్నప్ప ఫస్ట్ వీక్ వాల్వేడిగా ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ మండే తెలుగు స్టేట్స్ లో 1 crore షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ట్యూస్డే 67 లక్షలు, వెడ్నెస్డే 50 లక్షలు అండ్ నిన్నైతే 30 లక్షల వరకు కలెక్ట్ చేస్తూ డ్రాప్ అయినా కూడా ఓవరాల్ గా డీసెంట్ గానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో ఫస్ట్ వీక్ 6.7 కోట్ల షేర్ ని దాటేస్తూ ఈ వీకెండ్ అయ్యేలోపు 7.5 కోట్ల వైపు దూసుకుపోతుంది ఈ ఫిలిం. ఇక సీడెడ్ లో 2.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ స్టిల్ మంచిగా పర్ఫార్మ్ చేస్తూ మంచి నెంబర్ అయితే పెట్టింది. ఇక ఉత్తరాంధ్రలో 2 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా ఓపెన్ అవగా ఈస్ట్ లో 1.17 లక్షలు, వెస్ట్ లో 82 లక్షలు, గుంటూరులో 86 లక్షలు, కృష్ణాలో 78 లక్షలు అండ్ నెల్లూరులో సర్ప్రైజింగ్లీ 75 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ కి గాను ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 6.47 కోట్లకి చేరుకోగా ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 15.6 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 27 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో ఒక 20 కోట్ల షేర్ తో ఎండ్ అయినా కూడా చాలా మంచి నెంబర్ గా చెప్పచ్చు. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక తమిళనాడులో 1.7 కోట్ల గ్రాస్ తో చాలా మంచిగా ఓపెన్ అయిన ఈ ఫిలిం కర్ణాటకలో 2.9 కోట్ల గ్రాస్ తో దుమ్ము లేపింది. ఇక కేరళలో 75 లక్షల వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ మోహన్ లాల్ లాంటి హీరో ఉన్నా కూడా కోటి గ్రాస్ ని అందుకోలేక డిసప్పాయింట్ చేసింది. బట్ నార్త్ లో 3.5 కోట్ల నెట్ తో దుమ్ము లేపగా గ్రాస్ 4.3 కోట్ల రేంజ్ లో ఉంది. సో అలా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ 4.65 కోట్లకి చేరుకోగా ఓవర్సీస్ లో మరో 2.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 22.7 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 44 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు కావడంతో మరో 58.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. చూడాలి మరి ఈ రోజు నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కన్నప్ప ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.